హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదండి, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు. అది కాక సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే హాఫ్ డేసే కదా జరుగుతుంది. సో పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి స్నాక్ అడుగుతూ ఉంటారు కదా. సో దానికోసమని ఒకసారి మీరు పప్పు చెక్కలు అనేది తయారు చేయండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము మిక్సీ పట్టి పేస్ట్ వేయండి. పచ్చిమిర్చి అల్లం అనేది మీ ఇష్టం అండి. కేజీ పిండి తీసుకున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. నేను సాత్విక్ తింటాడు కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర, తర్వాత కరివేపాకు అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. పచ్చి కరివేపాకు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి, మర్చిపోకుండా పచ్చి కరివేపాకు తీసుకోండి. తర్వాత జీలకర్ర అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు కూడా అండి, ఉప్పు అనేది మీరు చూసి అనేది వేసుకోండి. మరీ ఎక్కువ ఉప్పు వేసుకున్నారంటే ఉప్పగా అయిపోతాయి కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోండి. తర్వాత కారం అనేది కూడా మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ముందే చెప్పాను కదా సాత్విక్ కోసం అని. అవైతే పెసరపప్పు, తర్వాత సగ్గుబియ్యం అండి, 2 గంటల సేపు నానబెట్టాను. పెసరపప్పు, సగ్గుబియ్యము రెండింటిని 2 గంటల సేపు నానబెట్టి నీళ్లు వంచేసి మనము ఆల్రెడీ బియ్యపిండి అవన్నీ వేసుకున్నాం కదా, అందులో కలుపుతున్నాను. చూస్తున్నారు కదా, పెసరపప్పు అనేది బాగా నానిపోయింది. 2 గంటలు నానబెట్టాను కాబట్టి బాగా నానిపోయింది పెసరపప్పు అయితే. తర్వాత సగ్గుబియ్యము చూడండి, సగ్గుబియ్యం కూడా మంచిగా నానిపోయినాయి. స్కిప్ చేయకుండా మర్చిపోకుండా వేసుకోండి సగ్గుబియ్యం కానీ పెసరపప్పు కానీ. టేస్ట్ అనేది పప్పు చెక్కలు చాలా టేస్ట్ వస్తాయండి. పిల్లలైతే చాలా మంచిగా తింటారు, ఎందుకంటే సగ్గుబియ్యం చాలా మంచిది ఒంటికి. తర్వాత పెసరపప్పు కూడా ఒంటికి అనేది చాలా మంచిది కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత వేడి నీళ్ళు అనేవి ఉడకబెట్టి బాగా మరగనిచ్చి వేసుకోండి, ఎందుకంటే ఉడకబెడితే వేడి నీళ్ళు అనేవి బాగా మరగబెట్టి కలుపుకుంటే పిండి అనేది విరిగిపోదు. పప్పు చెక్కలు చేయడానికి పిండి కూడా బాగా వస్తుంది కాబట్టి నీళ్ళు అనేవి బాగా మరగనిచ్చి అందులో కలిపారంటే టేస్ట్ కూడా బాగుంటాయి. పిండిని అయితే వేడి నీళ్ళు పోసిన తర్వాత చేత్తో అయితే కలపకండి, ఎందుకంటే చెయ్యి అనేది కాలిపోతుంది కదా. ఎందుకంటే మనము బాగా మరుగుతున్న వేడి నీళ్ళు పోసాం కాబట్టి చేత్తో కాకుండా ఇలాగ స్పూనో పెద్ద స్పూనో లేకపోతే చెలాక ఇలాగ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. పిండి కలపడానికి అనేది కొద్దిగా టైం పడుతుందండి, ఎందుకంటే కేజీ పిండి కాబట్టి టైం అనేది బాగా పడుతుంది. వాటర్ అనేవి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఒకటేసారి మనం కాచిన వాటర్ అంతా పోసేసామంటే పిండి లిక్విడ్గా కూడా అయిపోవచ్చు కదా. లూజ్ అయిపోతే అప్పుడు మనము పప్పు చెక్కలకి పిండి అనేది తయారైపోదు కదా. కాబట్టి మనము పప్పు చెక్కలు చేయడానికి పిండి అనేది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ అన్నీ పోసేసామంటే పిండి లిక్విడ్గా అవ్వచ్చు కదా. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి, కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి. మంచిగా పిండి అనేది బాగా కలవాలండి. అప్పుడే మనం ఆల్రెడీ అన్నీ వేసాం కదా, పచ్చిమిర్చి పేస్టు, తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, సగ్గుబియ్యము, పెసరపప్పు అన్నీ బాగా వేసాం కదా, అవన్నీ బాగా కలిసేటట్టు మంచిగా పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పప్పు చెక్క అనేది బాగా రావాలంటే మెయిన్ పిండి అనేది బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత మంచిగా కలుపుకోవాలో పిండి అనేది. పిల్లలు అయితే కానీ ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదండి. ఇలాగ పప్పు చెక్కలు అనేది మనం చేసి పెట్టామంటే ఇంట్లోనే హెల్త్ చాలా మంచిది కూడా, ఎందుకంటే వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో తెలియదు కదండి, బయట షాప్లలో తెచ్చినవి. సో అందుకే మనం ఇంట్లో చేసి పెట్టామంటే మనకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. తర్వాత మనం ఆల్రెడీ పిండి అనేది కలిపి పెట్టుకున్నాం కదండి, కేజీ పిండి అండి అది. సో ఒక్కరి వల్ల అయితే కాదండి ఇన్ని చేయడము, ఇద్దరం అనేది చేయాలి. నేను మా అత్త ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఆ తర్వాత చిన్నగా రౌండ్గా బాల్స్ అనేవి చుట్టుకోవాలి. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాకోకుండా మిడిల్ సైజులో బాల్స్ అనేవి బాగా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత వాటికి కింద ఒక ఆయిల్ పేపర్ అనేది వేయాలండి. ఆయిల్ కింద పేపర్కి ఆయిల్ అనేది అంటించాలి. తర్వాత పైన ఒక పేపర్ వేసి దానికి ఆయిల్ అంటించి కింద మనము మీ దగ్గర ఏదైనా ఉండొచ్చండి, చెంబు కానీ గ్లాస్ కానీ ఏదైనా గిన్నెతో కానీ ఒత్తుకోవచ్చు. నా దగ్గర అయితే చెంబు అనేది బాగా పెద్దగా ఉందని చెప్పేసి చెంబుకు కూడా కింద ఆయిల్ అనేది పట్టించి అనాలి, లేకపోతే అతుక్కుపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అనేది కింద పేపర్కి అంటించాలి, పైన వేసిన పేపర్కి అంటించాలి, తర్వాత చెంబుకు కూడా అంటించి తర్వాత అట్లా అన్నీ ఒత్తేసినామంటే మనకి ఈజీగా తీసుకోవడానికి వచ్చేస్తుంది. తర్వాత ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ పోసేసి మనం ఆల్రెడీ ఒత్తి పెట్టుకున్న పప్పు చెక్కలు ఉన్నాయి కదా, వాటిని ఆయిల్లో వదిలేస్తే మంచిగా ఎర్రగా కాగుతాయండి. కారం ఎక్కువ వేస్తే ఎర్రగా అనేది అవుతాయి, మేము కారం అనేది కొద్దిగా వేసాం కాబట్టి మరీ రెడ్గా రాలేదు. చూసారు కదా ఎంత బాగా పొంగాయో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఈ పప్పు చెక్కలు, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పప్పు చెక్కలు అనేవి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మర్చిపోకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి.